ఫ్రెండ్స్, బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినే ఉంటారు కదా. ఇది వచ్చేసి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతం. దీని గుండా వెళ్ళే ఫ్లైట్లు కానివ్వండి, షిప్లు కానివ్వండి అన్నీ మిస్ అవుతున్నాయని, అక్కడ ఏదో ఏలియన్స్ ఉన్నాయని ఒక నమ్మకం. అందులో ఫ్లైట్ 19 అనే ఏరోప్లేన్స్, యుఎస్ఎస్ సైక్లోప్, మెరైన్ సల్ఫర్ క్వీన్ అనేవి ఇందులో ముఖ్యంగా మిస్ అయిన ఫ్లైట్లు అండ్ షిప్లు. ఇలా మిస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా ఈ బెర్ముడా ట్రయాంగిల్ స్టోరీ అండ్ మిస్సింగ్ అయిన వాటి గురించి మాట్లాడే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, బెర్ముడా ట్రయాంగిల్ వచ్చేసి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మియామి, ఫ్లోరిడా, బెర్ముడా, శాన్ జువాన్, పోర్టోరికో ప్రాంతాల మధ్య ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అందుకే దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఇది 50,000 స్క్వేర్ మైల్స్ విస్తీర్ణంలో ఉంటుంది. ఇక ఈ ప్రాంతంలో ఏలియన్లు ఉన్నారని, అందుకే ఫ్లైట్లు మిస్ అవుతున్నాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇక ప్రజలు ఇక్కడ ఏలియన్లు ఉన్నారని ఎందుకు నమ్మారో తెలుసుకునే ముందు మనము ఫ్లైట్ మిస్ అయిన వాటి గురించి మాట్లాడుకుందాం. 1945 డిసెంబర్ 5వ తేదీన ఈ ఫ్లైట్ 19 అనేది మిస్ అయింది. ఫ్లైట్ 19 వచ్చేసి ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్ ఫోర్ట్ లాడర్డేల్ నుండి బయలుదేరాయి. ఈ ఫ్లైట్ 19 అనే పేరు వచ్చేసి 5 TBF అవెంజర్స్ టార్పెడో బాంబర్ల బృందం. దీనికి లీడర్ వచ్చేసి లెఫ్టినెంట్ చార్లెస్ టేలర్. కొద్ది దూరం వెళ్ళాక వీరు ఫ్లైట్లో యునైటెడ్ స్టేట్స్ నేవీ ఓవర్ వాటర్ నావిగేషన్తో కనెక్షన్ అనేది కట్ అయింది. ఇందులో ఉన్న మొత్తం మెంబర్స్ వచ్చేసి 14 మంది. ఇక ఫ్లైట్ లీడర్ టేలర్ అంత ఆషామాషి మనిషి కూడా కాదు. ఎందుకంటే అతనికి దాదాపు 2,500 ఫ్లైట్ డ్రైవింగ్ అవర్స్ కలిగి ఉన్నాడు. అలాగే యుఎస్ హాంకాంగ్లోని టార్పెడో బాంబర్ పైలట్గా ఒక పోరాట పర్యటనను కూడా రీసెంట్గా పూర్తి చేశాడు. ఇతను టార్పెడో బాంబింగ్ విమానం గూర్చి అక్కడి పైలట్లకు టీచింగ్ కూడా చేస్తూ ఉండేవాడు అప్పట్లో. అయితే కనెక్షన్ కట్ అయ్యే ముందు వారి చివరి మాటలు వచ్చేసి, మనం తూర్పు వైపుకు తగినంత దూరం ప్రయాణించలేదు కనుక మనం తిరిగి తూర్పు వైపుకు వెళ్ళొచ్చు అన్నాడు. ఇక అతని మాటలు విన్న పైలట్లు చేసేది ఏమీ లేక అతను చెప్పినట్టుగానే వాటి దిశను మార్చారు. అలాగే కొద్దిసేపటి తర్వాత టేలర్ మళ్ళీ ఇంకొక లాస్ట్ ఆడియోను వారికి వినిపించాడు. మనం ఏ దిశ గురించి ఖచ్చితంగా చెప్పలేము, ప్రతిదీ వింతగా ఉంది. ఎందుకు అంటే సముద్రంలో తుఫానులు, అలల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కంపాస్ పని చేయడం లేదు అని చెప్పాడు. ఇవే వారి చివరి మాటలు. ఇక కనెక్షన్ కట్ అయింది కాబట్టి వారిని వెతకడానికి బృందం అనేది PBM మెరైన్ అనేది వెళ్ళింది. అందులో 13 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఫ్లైట్ 19 వచ్చేసి 14 మంది ఉన్నారు కదా. అలాగే ఈ PBM మెరైనర్లో వచ్చేసి 13 మంది ఉన్నారు కదా. ఈ మొత్తం సిబ్బంది వచ్చేసి 27 మంది కూడా అదృశ్యమయ్యారు. వారిలో ఒక్కరి జాడ కూడా ఎవరికి కనపడలేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి యుఎస్ఎస్ సైక్లోప్స్. యుఎస్ నేవీ చరిత్రలో అతిపెద్ద ప్రాణ నష్టానికి దారి తీసిన ఇన్సిడెంట్ అనమాట ఇది వచ్చేసి 1918వ సంవత్సరం మార్చి 4వ తేదీన మాంగనీస్తో లోడ్ చేయబడిన ఒక పెద్ద మెరైనర్ అనేది బార్బడోస్ ద్వీపం నుండి బయలుదేరింది. ఇందులో వచ్చేసి 306 మంది సిబ్బంది ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళాక అదృశ్యమైంది అంటున్నారు. కానీ మాంగనీస్ ఎక్కువగా లోడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఈ ప్లేస్లోనే సుమారుగా దాదాపుగా 50 ఓడలు మరియు 20 విమానాల వరకు గల్లంతయ్యాయి. ఇక బెర్ముడా ట్రయాంగిల్ గురించి చాలా మూవీస్ కానీ, స్టోరీస్ కానివ్వండి, బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ ప్రజలను ఆ ప్లేస్లో నిజంగానే ఏలియన్స్ ఉన్నారని నమ్మేలా చేశాయి. నిజం ఏంటంటే సైంటిస్టుల ప్రకారం ఇక్కడ వచ్చే అలలు రోగలలు అంటే సుమారుగా సముద్రంలో వచ్చేసి ఒక 100 అడుగుల హైట్ వరకు అలలు అనేవి వస్తాయి. ఇలా ఈ అలలు రావడం వలన షిప్లు అనేవి మునిగిపోతాయి, అసలు బయటికి కూడా కనిపించవు 100 అడుగుల హైట్ అంటే. అలాగే ఇంకొక రీజన్ వచ్చేసి ఇక్కడ నావిగేషన్లో లోపాలు. ఇక్కడ ఉండే అగోనిక్ రేఖ వల్ల నావిగేషన్ అనేది సరిగా కంపాస్లు పనిచేయవు. అందువలన షిప్లకు ఎటు వెళ్ళాలో తెలియక ఇక షిప్లు అనేవి దారి ఎటు వెళ్ళాలో వారికి అర్థం అవ్వదు. అందువల్లనే ఎటో ఒక సైడు వెళ్ళిపోయి అవి మునిగిపోతాయి. ఇక్కడ కఠిన వాతావరణం వల్ల తుఫాన్లు వస్తాయి. అలాగే వేగంగా ప్రవహించే సముద్ర ప్రవాహాలు
మునిగిన శిథిలాలను మనకు కనపడకుండా చాలా దూరంగా కూడా తీసుకొని వెళ్తాయి. సముద్రపు నీటి అడుగున ఉండే గ్యాస్ పొంగి రావడం వలన మీథేన్ గ్యాస్ హైడ్రేట్లు పొంగి వస్తే నౌకలు మునిగిపోతాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్